సో నేను ప్రైవేట్ కంపెనీ పబ్లిక్ కంపెనీ గురించి డీప్ డిస్కషన్ జరిగింది కదమ్మా, దాని డిఫరెన్సెస్ కూడా చూసాం. సో ఇంకా దాన్ని మళ్ళీ మీ డౌట్ ఉండకూడదు, డౌట్స్ ఏమైనా ఉంటే ముందే అడగండి. ఈరోజు స్టార్ట్ చేస్తుంది కంపెనీస్ లిమిటెడ్ బై షేర్స్, కంపెనీస్ లిమిటెడ్ బై గ్యారంటీ, అన్లిమిటెడ్ కంపెనీస్, హోల్డింగ్ కంపెనీ, సబ్సిడరీ కంపెనీ, ఇండియన్ కంపెనీ, ఫారెన్ కంపెనీ, నేషనల్ అండ్ మల్టీనేషనల్ కంపెనీస్ గురించి నేర్చుకుందాం. ఓకేనా? సో కార్తీక్ స్టార్ట్ చేయమ్మా. కంపెనీస్ లిమిటెడ్ బై షేర్స్. A company having the liability of its members limited by the memorandum to the value of shares held by them is called a company limited by shares. ఏ కంపెనీలో ఉన్న షేర్ హోల్డర్స్ కి వాళ్ళు తీసుకున్న షేర్ వాల్యూ మాత్రమే కట్టాలి, ఇంకంతకు మించి ఒక్క రూపాయి కట్టాల్సిన అవసరం లేదు. అలాంటి కంపెనీస్ ని కంపెనీస్ లిమిటెడ్ బై షేర్స్. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ అనే కంపెనీ ఉందమ్మా. ఎక్స్ అనే కంపెనీ నాకు 1000 రూపీస్ వాల్యూ అనే షేర్ని ఇచ్చింది. అంటే నేను కొనుక్కున్న 1000 రూపీస్ కంపెనీకి ఇస్తే నాకు ఒక షేర్ ఇచ్చింది 1000 రూపీస్ అన్నమాట దాని షేర్ వాల్యూ. కానీ నా దగ్గర 1000 రూపీస్ ఒకేసారి తీసుకోలేదు, 200 ఒకసారి తీసుకుంది, 200 ఒకసారి తీసుకుంది, 400 తీసుకుంది అనమాట. నేను ఇంకా కంపెనీకి ఎంత లైబుల్ ఉన్నాను? 600 లైబుల్ ఉన్నాను. సో రేపు ఫ్యూచర్లో ఎప్పుడన్నా కానీ కంపెనీకి ఆస్తులు తక్కువైపోయి, అంటే అసెట్స్ తక్కువైపోయి లైబిలిటీస్ ఇంక్రీజ్ అయిపోయినాయి అనుకోమ్మా, అప్పుడు కంపెనీ ఏం చేయాలి? క్లోజ్ అయిపోవాలి, అంతే కదా? బిజినెస్ సరిగ్గా చేయకపోయినా, లాస్ వచ్చేస్తున్నా కంటిన్యూస్గా క్లోజ్ అయిపోద్ది. క్లోజ్ అయిపోయే టైంకి కంపెనీ ఏముంటుందంటే, కంపెనీకి 1,00,000 రూపాయలు ఆస్తి ఉంది, దాన్ని కట్టేయమంటుంది. అప్పుడు నేను అన్నాను, నేను ఇన్వెస్ట్ చేసిన కంపెనీ ఎలాంటి కంపెనీ అంటే కంపెనీ లిమిటెడ్ బై షేర్. అంటే ఏంటంటే నేను ఎంతైతే షేర్ వాల్యూ ఉన్నానో 1000, ఆల్రెడీ 1000 ఎంత కట్టాను? 400, ఇంకా 600 మాత్రమే నేను కడతాను, అంతకు మించి నాకు కట్టే అవసరం లేదు. ఎందుకంటే మనం చేసింది ఏంటమ్మా? కంపెనీస్ లిమిటెడ్ బై షేర్స్. ఏ కంపెనీ హ్యావింగ్ ద లయబిలిటీ ఆఫ్ ఇట్స్ మెంబర్స్ లిమిటెడ్ బై ద వాల్యూ ఆఫ్ షేర్స్ held by them is called a company limited by shares. మళ్ళీ చదువుతున్నాను చూడండి. ఏ కంపెనీ హ్యావింగ్ ద లయబిలిటీ ఆఫ్ ఇట్స్ మెంబర్స్ లిమిటెడ్ బై ద వాల్యూ ఆఫ్ షేర్స్ held by them is called a company limited by shares. Any doubt? నెక్స్ట్, నేను ఆ మెమరాండమ్ అనే వర్డ్ని ఇగ్నోర్ చేశాను, ఎందుకంటే మెమరాండమ్ ఆఫ్ అసోసియేషన్, ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్ అంటే ఏంటి అనేవి ఓన్లీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉండే ఒక టేబుల్ అని చెప్పానమ్మా. ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చదువుతాం ఫ్యూచర్లో, అప్పటి వరకు నేను ఇగ్నోర్ చేస్తూనే ఉంటాను. నెక్స్ట్, కంపెనీస్ లిమిటెడ్ బై గ్యారంటీ. తేజస్వి చదవము. Companies limited by guarantee. This type of company can be defined as a company having the liability of its members limited by its memorandum to such amount as the members may respectively undertake to contribute to the assets of the company in the event of its being owned up. The amount guaranteed by each member cannot be demanded until the company is owned up. Companies limited by guarantee are very few in their number as they are non-trading companies. అమ్మ, ట్రేడింగ్ కంపెనీకి నాన్ ట్రేడింగ్ కంపెనీకి డిఫరెన్స్ తెలుసా మీకు? ట్రేడింగ్ అంటే ఏంటి, నాన్ ట్రేడింగ్ కంపెనీ అంటే ఏంటి? ఓకే, ఎవరికైనా స్టాక్ ఎక్స్చేంజ్ అంటే ఏంటి తెలుసా? స్టాక్ ఎక్స్చేంజ్ స్టాక్స్ కొనడాలు అమ్మడాలు జరుగుతాయి సార్. అంటే స్టాక్స్ అంటే ఇప్పుడు అదే సార్, కంపెనీకి ఒక షేర్ ఉంటుంది కదా సార్, దాన్ని ఒక మ్మ్. స్టాక్ అంటాం సార్. ఓకే, ఇప్పుడు ఈ స్టాక్ ఎక్స్చేంజ్ లో షేర్స్ అమ్మడాలు కొనడాలు జరుగుతాయని చెప్పు. ప్రతి కంపెనీ యొక్క షేర్స్ ని ఆ స్టాక్ ఎక్స్చేంజ్ లో కొనడం అమ్మడం జరుగుతుందా? ఇంకా కంపెనీ ఆఫర్ చేస్తుంది సార్. కదమ్మా, నువ్వు ఫస్ట్
రిలయన్స్ కంపెనీ స్టాక్ ఎక్స్చేంజ్ లో కనిపిస్తుందా కనిపించదా? Yes, sir. కనిపిస్తుంది సార్. టాటా కంపెనీ స్టాక్ ఎక్స్చేంజ్ లో కనిపిస్తుందా కనిపించదా? కనిపిస్తుంది సార్. ఎక్స్ అనే కంపెనీ ఉంది, కనిపిస్తుందా కనిపించదా? కనిపిస్తుంది సార్. తెలీదు, కనిపిస్తుందా మనం చెప్పలేము. ఎప్పుడు కనిపిస్తుంది అంటే అది ట్రేడ్ అవ్వాలి, మా కంపెనీ స్టాక్ ఎక్స్చేంజ్ ట్రేడ్ అవ్వాలి. ట్రేడ్ అవుతుంటే కనిపిస్తుంది, నాన్ ట్రేడింగ్ అయితే కనిపించదు. అర్థమవుతుందా? ట్రేడ్ అంటే అర్థం అది అంటే ఏంటంటే స్టాక్ ఎక్స్చేంజ్ లోని రిజిస్టర్ చేయించుకోవాలి మా కంపెనీస్ యొక్క పేర్లని. సో సింపుల్ చెప్తాను, స్టాక్ ఎక్స్చేంజ్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ ఎ మార్కెట్ వేర్ షేర్స్ కెన్ బి సోల్డ్ అండ్ బాట్. ఆ మార్కెట్ లో మన కంపెనీస్ వెళ్ళి లిస్టింగ్ అంటారు, లిస్టింగ్ చేయించడం అంటే ఏంటంటే రిజిస్టర్ చేయించడం. అలా రిజిస్టర్ చేస్తే మన కంపెనీ యొక్క షేర్స్ ఆ స్టాక్ ఎక్స్చేంజ్ ట్రేడ్ అవుతాయి. అంటే కొనడం అమ్మడం జరుగుతుంది. నేను అంటున్న షేర్స్ అమ్మ, ఓన్లీ షేర్స్. ఓకేనా? కానీ కంపెనీస్ లిమిటెడ్ బై గ్యారంటీ అనే కంపెనీ ఏదైతే ఉంటుందో అది ఏంటంట, దే ఆర్ నాన్ ట్రేడింగ్ కంపెనీస్. వాటిని స్టాక్ ఎక్స్చేంజ్ లో లిస్ట్ చేయరు, రిజిస్టర్ చేసుకోరు. ఎందుకంటే దేర్ ఆర్ నో షేర్స్, బికాస్ దెర్ ఇస్ ఓన్లీ గ్యారంటీ. ఎనీ డౌట్స్? మళ్ళీ అడుగుతున్నాను, తేజస్వి చెప్తా చూడండి అమ్మా. తేజస్వి, సార్ స్టాక్ ఎక్స్చేంజ్ లో నువ్వు ఏం కొంటావు, ఏం అమ్ముతావు? షేర్ సార్. షేర్స్ కొంటావు, షేర్స్ అమ్ముతావు. సో షేర్స్ ఇన్వాల్వ్ అయిన కంపెనీస్ మాత్రమే కదా ట్రేడ్ అవుతాయి. ఎస్ సార్. మరి ఇక్కడ కంపెనీస్ లిమిటెడ్ బై గ్యారంటీలో షేర్స్ ఉన్నాయా? నో సార్. షేర్స్ ఉండవంట, గ్యారంటీ ఇస్తామంట. కంపెనీ లిమిటెడ్ బై గ్యారంటీ అర్థం ఏంటంటే అమ్మా, సమ్ ఎక్స్ అనే కంపెనీ ఉంది కదా, ఆ కంపెనీలో ఏంటంటే తేజస్వి ఒక మెంబర్, నేను ఒక మెంబర్ని, కార్తిక్ ఒక మెంబర్, హేమంత్ కూడా ఒక మెంబర్. ఇలాగా నెంబర్ ఆఫ్ మెంబర్స్ ఉన్నారు. ఈ మెంబర్స్ అందరూని షేర్స్ కొంటే కంపెనీ లిమిటెడ్ బై షేర్స్ అవుతుంది. ఆ కంపెనీ ఏంటి? కంపెనీ లిమిటెడ్ బై షేర్స్. కానీ ఇప్పుడు మేము కొత్తగా 4 మెంబర్స్ షేర్స్ ఉన్న కంపెనీలోకి వెళ్ళలేదు, గ్యారంటీ ఇచ్చాం. ఏమని గ్యారంటీ ఇచ్చామంటే, నువ్వు బిజినెస్ చేసుకో, రేపు పొద్దున్న ఫ్యూచర్లో నీ కంపెనీ కానీ క్లోజ్ అయిపోతుంటే, నీ కంపెనీ లాసెస్ లో ఉండి క్లోజ్ చేయాల్సిన పరిస్థితి వస్తే నేను 2 lakhs గ్యారంటీ ఇస్తాను, 2 లక్షలు గ్యారంటీ ఇస్తాను అని చెప్పాను నేను. తేజస్వి 5 lakhs గ్యారంటీ ఇస్తా ఉంది. హేమంత్ 7 lakhs గ్యారంటీ ఇస్తా అన్నాడు. కార్తీక్ 10 lakhs గ్యారంటీ ఇస్తాడు. అప్పటి వరకు కూడా, ఎప్పటి వరకు? ఇదిగోండి ఇక్కడ చూడండి, expected undertake to contribute to the assets of the company in the event of its being wound up. కంపెనీని క్లోజ్ చేసేంత వరకు కూడా మేము గ్యారంటీ ఇచ్చిన అమౌంట్ లో ₹1 అడగాల్సిన అవసరం కంపెనీకి లేదు. కంపెనీ నిజంగా క్లోజ్ అయిపోతుంది, అప్పుడు నేను ఎంత ఇవ్వాలి? నేను ఎంత గ్యారంటీ ఇచ్చాను? 2 lakhs ఇవ్వాలి. తేజస్వి ఎంత ఇచ్చింది? 5 lakhs ఇవ్వాలి. హేమంత్ ఎంత ఇచ్చాడు? 7 lakhs ఇవ్వాలి. కార్తీక్ ఎంత ఇచ్చాడు? 10 lakhs. ఇవన్నీ కూడా మేము ఇచ్చిన గ్యారంటీస్ అన్నమాట. ఆ గ్యారంటీడ్ అమౌంట్ కంపెనీకి ఎప్పుడు ఇవ్వాలి? వూండ్ అప్ టైంలో ఇవ్వాలి, అంటే క్లోజ్ అవుతున్న టైంలో ఇవ్వాలి. అప్పటి వరకు కంపెనీకి మేము లయబుల్ కాదు, మన కంపెనీ మమ్మల్ని అడగడానికి సరిపోదు. సో ఇలాంటి కంపెనీస్ లో షేర్స్ ఉండవు కాబట్టి, అవి ట్రేడ్ అవ్వవు కాబట్టి స్టాక్ ఎక్స్చేంజ్ లో ఇలాంటి కంపెనీస్ యొక్క పేర్లు ఎక్కడా కనిపించవు. ఇప్పుడు ఇంకొకసారి చదువుతుంది తేజస్వి, మనం డిస్కస్ చేసింది అందులో ఉందో లేదో చూద్దాం. తేజస్వి చదవమ్మా. Companies limited by guarantee. This type of company can be defined as a company having the liability of its members limited by its memorandum to such amount as the members may respectively undertake to contribute the assets of the company in the event of its being wound up. The amount guaranteed by each member cannot be demanded until the company is wound up. Companies limited by guarantee are very few in their number as they are non-trading companies. అర్థమైందమ్మా? డౌట్ ఏమన్నా తేజస్వి? No, sir. డౌట్ లేదా? లేదు sir. ఓకే. నెక్స్ట్, అన్లిమిటెడ్ కంపెనీస్. అన్లిమిటెడ్ కంపెనీస్ ని చరిష్మా చదువుతుంది వినండి.
ఉందా? చరిష్మా చదువు. Yes, sir. Unlimited companies. Unlimited companies are the companies in which the liability of the members is unlimited. That is, the members of these companies can be called upon to pay from the private assets to satisfy the liabilities of the company in the events of winding up of the company. The capital of these companies can easily altered, that is increased or decreased easily by passing a special resolution with the sanction of the court. However, this type of companies today are rarely formed and found. అన్లిమిటెడ్ కంపెనీస్ అనే కంపెనీస్ అసలు ఇండియాలో మీకు కనిపించవు. అవి ఎవరు కూడా స్టార్ట్ చేయరు. అన్లిమిటెడ్ కంపెనీస్ ఎవరు కూడా స్టార్ట్ చేయరు. ఎందుకంటే కంపెనీకి మనం డబ్బులు ఇవ్వడం ఏంటి, అది దాని ఇష్టం వచ్చినట్టు బిజినెస్ అది చేయడం ఏంటి, అది చేసిన తప్పు వల్ల మనం అన్లిమిటెడ్ లైబిలిటీ ఏంటి అంటే లాసెస్ వస్తే మన ఆస్తులు అమ్మేసైనా సరే డబ్బులు కట్టాలి. ఇప్పుడు సోల్ ప్రొప్రైటర్షిప్ బిజినెస్ అనుకోమ్మా, బిజినెస్ చేసేది నేను, అప్పులు తెచ్చేది నేను, తిరిగి కట్టకపోతే దాన్ని కట్టాల్సింది నేను, నా సొంత ఆస్తున్నా అమ్ముతాను నేను అమ్ముతాను. ఎందుకంటే నేను అప్పులు చేశాను కాబట్టి బిజినెస్ నా చేతులారా నేను చేశాను కాబట్టి రెస్పాన్సిబిలిటీ నేను తీసుకుంటాను. ఇప్పుడు తేజస్వికి అప్పచెప్పాను మన బిజినెస్ ని, మంచి ప్రాఫిట్స్ లో ఉన్న బిజినెస్ ని తేజస్వికి అప్పచెప్పాను. మొత్తం పెంట చేసింది తేజస్వి. మొత్తం లాస్లే, ఎప్పుడు చూసినా లాసెస్ చేసింది. ఇప్పుడు తేజస్వి నా దగ్గరికి వచ్చి నేను లాసులు చేశాను, నువ్వు డబ్బులు కట్టంటే నేను కడతానా? అసలు ముందు అలా అడగగలదా తేజస్వి? క్లియర్గా చెప్తుంది, నేను లాసులు నా వల్ల జరిగినాయి, అప్పులు లోన్స్ ఓకేనా, ఈ లైబిలిటీస్ అని తీసుకొచ్చింది నేను, నువ్వు కట్టు అని నన్ను అడగగలదా? మరి ఇన్ ద సేమ్ వే అన్లిమిటెడ్ కంపెనీస్ లోకి ఇలాంటి ఒక నెగిటివ్ పాయింట్ ఉన్నప్పుడు అసలు ఎవరైనా ఫామ్ చేస్తారా అన్లిమిటెడ్ కంపెనీస్ ని? పుస్తకాల్లో చదువుకోవడానికి తప్ప బయట ఎక్కడ అన్లిమిటెడ్ కంపెనీ అనేది కాన్సెప్టే ఎవరు ఫాలో అవ్వరు. దేర్ ఆర్ ఓన్లీ 2 కంపెనీస్, ప్రైవేట్ కంపెనీ, పబ్లిక్ కంపెనీ, విచ్ ఆర్ లిమిటెడ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీస్, పబ్లిక్ లిమిటెడ్ కంపెనీస్, దట్స్ ఇట్. అన్లిమిటెడ్ కంపెనీస్ అనే కాన్సెప్టే లేదు అన్లెస్ ఇన్ టెక్స్ట్ బుక్. ఓకేనా? సో ఏంటంటే చూద్దాం అన్లిమిటెడ్ కంపెనీస్ ఏమన్నా చూద్దాం. అన్లిమిటెడ్ కంపెనీస్ ఆర్ ద కంపెనీస్ ఇన్ విచ్ ద లయబిలిటీ ఆఫ్ ద మెంబర్స్ ఇస్ అన్లిమిటెడ్ అంట. చూసారా? అంటే 10 lakhs లాస్ ఉంటే ఆ 10 lakhs ని మొత్తం అందరూ పంచుకోవాల్సిందే మెంబర్స్ అన్న వాళ్ళు అందరూ. అంటే ఇది వరకు అలా కాదు, లిమిటెడ్ లో అలా కాదు. నా షేర్ ఎంత ఉందో అంత షేర్ ఇస్తాను నేను, అంతేగాని మొత్తం లాస్ నేను భరించాల్సిన అవసరం నాకు లేదు. ఇక్కడ అలా కాదు. ఓకేనా? That is, the members of these companies can be called upon to pay from the private assets to satisfy the liabilities of the company in the event of winding up of the company. ప్రైవేట్ అసెట్స్, నా సొంత ఆస్తులను అమ్మైనా సరే కంపెనీ యొక్క అప్పుల్ని తీర్చాలంటే ఎవడో తీరుతాడా? ఆడెవడో తప్పు చేయడం ఏంటి, నా ఆస్తులు అమ్మి నేను డబ్బులు కట్టడం ఏంటి? అదేదో సినిమాలో ఉంటాడు కదా, హీరో విలన్ కొట్టుకొని కంపెనీని చంపేసినట్టు అలా ఉంటది అనమాట. The capital of these companies can easily altered, that is increased or decreased easily by passing a special resolution without the sanction of the court. సో వీళ్ళు అప్పులు చేసే ప్రతిసారి కూడా క్యాపిటల్ పే చేస్తారంట, అంటే జనాల దగ్గర నుంచి క్యాపిటల్ అడుగుతారంట. దాని కోర్ట్ పర్మిషన్ అక్కర్లేదంట, స్పెషల్ రెజల్యూషన్ ఇస్తే చాలంట. మళ్ళీ స్పెషల్ రెజల్యూషన్ అంటే ఏంటో తెలియదు. ఓకేనా? అవన్నీ నేర్చుకుందాం మనం నెమ్మదిగా. However, these type of companies today are rarely formed and found. ఇలాంటి కంపెనీస్ చాలా రేర్గా ఫామ్ అవుతాయి. కాబట్టి ఓన్లీ టెక్స్ట్ బుక్ లో తప్ప బయట ఎక్కడ మీరు అన్లిమిటెడ్ కంపెనీస్ ని చూడలేరు. ఎవరికన్నా లిమిటెడ్ బై షేర్స్, లిమిటెడ్ బై గ్యారంటీ అండ్ అన్లిమిటెడ్ కంపెనీస్ డౌట్ అండ్ డిఫరెన్సెస్ అర్థమైతే చెప్పండి, లేకపోతే చిన్న ఎగ్జాంపుల్ చెప్పి అర్థం అయ్యేలా చెప్తాను. ఇంకేనా డౌట్ ఉందా? డౌట్ నెక్స్ట్ టాపిక్ వెళ్ళొచ్చా?
చూద్దాం, ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. ఏ అనే కంపెనీ ఉంది, బి అనే కంపెనీ ఉంది. ఏ అనే కంపెనీ లిమిటెడ్ కంపెనీ, బి అనేది అన్లిమిటెడ్ కంపెనీ. ఓకేనా? దీని యొక్క షేర్ వాల్యూ 1000 రూపీస్. అంటే ఎం అనే పర్సన్ 10 షేర్స్ కొనడం, అంటే 10 into 1000 అంటే ఎంత? 10,000 రూపీస్ ఏ లిమిటెడ్కి ఎం లయబుల్, కడతానని చెప్పాడు కాబట్టి కడతాడు. సో అందులోని పెయిడ్ ఎంత కట్టాడంటే ఇప్పటికి 5 రూపీస్ కట్టాడు. 5 into 1000 ఈజ్ ఈక్వల్ టు 5000. సో కంపెనీ లాసెస్ లో ఉన్న, కంపెనీ మూసేస్తున్నా, ఊండప్ చేస్తున్నా, ఓకేనా, కంపెనీకి అమౌంట్ ఎంత ఇవ్వాలి? ఇంకా ఎం అనే పర్సన్ 5 into 1000 దట్ ఈజ్ ఈక్వల్ టు 5000 ఇవ్వాలి. ఇది లిమిటెడ్ కంపెనీలో ఎం యొక్క పొజిషన్. ఇదే ఎం బి కంపెనీలోని అన్లిమిటెడ్ కంపెనీలో మెంబర్గా ఉన్నాడు. మెంబర్గా ఉండి ఒక 5 years తర్వాత కంపెనీ ఏం చెప్పిందంటే 10 lakhs అప్పు ఉంది అన్నాడు. 10 lakhs అప్పు ఉందంట. ఇలాగే ఎం లాంటి వాళ్ళు ఇందులోని ఒక 1000 మెంబర్స్ ఉన్నారు. అంటే ఒక్కొక్కరు ఎంత కట్టాలి? ఒక్కొక్కరు 1000 రూపీస్ కట్టాలి. అర్థమవుతుందమ్మా? ఇక్కడ షేర్ వాల్యూ 1000, ఇక్కడ షేర్ వాల్యూ 1000 కాదు, వాళ్ళ టోటల్ లయబిలిటీ 1000. ఇప్పుడు 1000 మెంబర్స్ ఉన్నారు కాబట్టి మనకి ఎంత వచ్చింది? లయబిలిటీ 1000 వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ మెంబర్స్ 100 ఉంటే అప్పుడు ఎంత కట్టాలి? ఇంకో 0. లయబిలిటీ బేస్డ్ మెంబర్స్ ఏమైపోతుంటుంది? ఇంక్రీజ్ అయిపోతుంది. సో అన్లిమిటెడ్ కంపెనీ బెస్టా, లిమిటెడ్ కంపెనీ బెస్ట్ అమ్మా తేజస్వి? లిమిటెడ్ కంపెనీ సార్. అందుకే అన్లిమిటెడ్ కంపెనీస్ ఎక్కడ కూడా ఫామ్ చేయరు. దే ఆర్ రేర్లీ ఫౌండ్ అని చెప్పి లాస్ట్ లో చెప్పాడు. ఓకేనా? నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ టాపిక్, హోల్డింగ్ అండ్ సబ్సిడరీ కంపెనీ. ఓకేనా? మ్యాక్సిమం ఇది నేను ఎక్స్ప్లెయిన్ చేయగలదు, మీకు అర్థమైపోతుంది. ఓకేనా? ఎవరు చదువుతారు? చంద్రరావు చదువుతాడమ్మా. వినండి, క్లారిటీగా వినడానికి ట్రై చేయండి. Holding company, where one company controls the management of others company. The controlling company is called holding company. For example, if company A holds more than 51% of paid up share capital of company B, the company A is called as a holding company. Okay, next. Subsidiary company, where one company controls the management of another company, such a company, so control is called subsidiary company. For example, if company A holds more than 51% of paid up share capital of company B, the company B is called as a subsidiary company. ఓకే అమ్మా, అర్థమైందా? చెప్తారా ఎవరన్నా మీనింగ్? హోల్డింగ్ కంపెనీ, సబ్సిడరీ కంపెనీ మీనింగ్ చెప్తారా? సరే చూడండి. ఏ లిమిటెడ్ అనే కంపెనీ ఉంది, బి లిమిటెడ్ అనే కంపెనీ ఉంది. ఏ లిమిటెడ్ కంపెనీ ఏం చేసిందంటే బి లిమిటెడ్ కంపెనీ యొక్క షేర్స్ ని కొనేసిందమ్మా. ఎంతంటే 51% యొక్క షేర్స్ ని కొనేసింది. అంటే ఏ బి లిమిటెడ్ లో 51 షేర్స్ ని కొనేసింది, 51% కొనేసింది. అంటే ఇప్పుడు ఏం చేయొచ్చు అంటే ఏ లిమిటెడ్ కంపెనీ ఏదైతే చేసిందో డెసిషన్స్ తీసుకుందో ఆ డెసిషన్స్ అన్ని ఇప్పుడు బి లిమిటెడ్ కంపెనీ అనేది ఏం చేయాలి? ఫాలో అవ్వాలి. సో ఏ లిమిటెడ్ ఈజ్ ద పొజిషన్ ఆఫ్ హోల్డింగ్ బి లిమిటెడ్. సో ఏ లిమిటెడ్ కంపెనీ ఇస్ నోన్ యాజ్ హోల్డింగ్ కంపెనీ. బి లిమిటెడ్ ఈజ్ నోన్ యాజ్ subsidiary company. So A limited ki B limited company is a subsidiary company, and A limited is holding B limited, so A limited is known as holding company.
ఎనీ డౌట్స్? చంద్ర అర్థమైందా? Yes, sir. అర్థమైందా లేదా? Yes, sir. హోల్డింగ్ కంపెనీ అవ్వాలి అంటే మీ ఉండాల్సిన క్రైటీరియా ఏంటి? మెయిన్ క్రైటీరియా ఏంటి? చంద్రరావు. 51% of share capital, sir. 51% షేర్ క్యాపిటల్ ఏం చేయాలి? 51% షేర్ క్యాపిటల్ ఏంటి? ఆ 51% షేర్ క్యాపిటల్ ఏం చేయాలి? Hold చేయాలి, sir. హోల్డ్ చేయాలి. హోల్డ్ చేయడం అంటే అర్థం? వాళ్ళ దగ్గర ఉండాలి, sir. అదే మా వాళ్ళ దగ్గర ఉండాలి. ఎలా ఉండాలంటే వెళ్ళి తెచ్చేసుకుంటూ వచ్చేద్దా? ఉండడం అంటే ఏంటి? ఏం చేయాలి? పర్చేస్ Shares. చేయాలి. ఓకేనా? Yes, sir. ఓకే. నెక్స్ట్ టైప్ ఆఫ్ కంపెనీస్. Indian company. Hmm. A company is registered in India having place of business in India is called Indian company. It may be a private company or public company. Hmm. Foreign company. It is a company incorporated outside India and having place of business. The term place of business does not mean agency business in India. It may be noted that where all shareholders of company are Indian citizens, a company shall be called as a foreign company if it is registered outside India. ఏంటంటే ఇండియన్ కంపెనీ ఫారెన్ కంపెనీ డిఫరెన్స్ ఏంటో చూద్దాం సార్. చూడండి, ఇండియన్ కంపెనీ ఏమంటున్నాడు? డెఫినేషన్ చూద్దాం నెమ్మదిగా. ఏ కంపెనీ రిజిస్టర్డ్ ఇన్ ఇండియా హ్యావింగ్ ప్లేస్ ఆఫ్ బిజినెస్ ఇన్ ఇండియా ఈజ్ కాల్డ్ యాజ్ ఇండియన్ కంపెనీ. ఇట్ మే బి ఏ ప్రైవేట్ కంపెనీ ఆర్ ఏ పబ్లిక్ కంపెనీ. మెయిన్ గా మీరు ఆలోచించాల్సిన విషయం ఏంటంటే అమ్మా, రిజిస్టర్డ్ ఇన్ ఇండియా హ్యావింగ్ ప్లేస్ ఆఫ్ బిజినెస్ ఇన్ ఇండియా, రెండు అది జరగాలి. ఆ కంపెనీ, ఆ ఇండియన్ కంపెనీ ఇండియాలోనే రిజిస్టర్ అవ్వాలి. దాని ప్లేస్ ఆఫ్ బిజినెస్ కూడా ఇండియాలోనే ఉండాలి. అలాంటి కంపెనీ ఏమంటారో ఇండియన్ కంపెనీ అంటారు. మరి ఫారెన్ కంపెనీ ఏంటంట? ఇట్ ఈజ్ ఏ కంపెనీ ఇన్కార్పొరేటెడ్ అవుట్ సైడ్ ఇండియా అండ్ హ్యావింగ్ ప్లేస్ ఆఫ్ బిజినెస్ ఇన్ ఇండియా. ప్లేస్ ఆఫ్ బిజినెస్ ఎక్కడ ఉండాలి? ఇండియాలో ఉండాలి. కానీ ఇన్కార్పొరేటెడ్ ఎక్కడ అయ్యి ఉండాలి? అవుట్ సైడ్ ఇండియా అయ్యి ఉండాలి. ద టర్మ్ ప్లేస్ ఆఫ్ బిజినెస్ డస్ నాట్ మీన్ ఏజెన్సీ బిజినెస్ ఇన్ ఇండియా. అర్థమవుతుందమ్మా? సపరేట్ బిజినెస్ ఇండియాలో ఉండాలి తప్ప ఫారెన్ లో ఉన్న కంపెనీకి ఏజెన్సీగా అక్కడ అంటే ఒక బ్రాంచ్ కింద ఉండకూడదు. ఇట్ మే బి నోటెడ్ దట్ వేర్ ఆల్ ద షేర్ హోల్డర్స్ ఆఫ్ ఎ కంపెనీ ఆర్ ఇండియన్ సిటిజన్స్, ఏ కంపెనీ షల్ బి కాల్డ్ యాజ్ ఫారెన్ కంపెనీ ఇఫ్ ఇట్ ఈస్ రిజిస్టర్డ్ అవుట్ సైడ్ ఇండియా. ఓకేనమ్మా? అవుట్ సైడ్ ఇండియాలో రిజిస్టర్ అవుతుంది, కానీ ప్లేస్ ఆఫ్ బిజినెస్ ఇండియాలో ఉండాలి అనుకున్నాం కదా. ఆ అవుట్ సైడ్ ఇండియాలో రిజిస్టర్ అయినప్పుడు దానిలో ఒక షేర్ హోల్డర్స్ అందరూ కూడా ఎవరై ఉండాలంట? ఇండియన్ సిటిజన్స్ అయ్యి ఉండాలి. ఓకేనా? అర్థమైందా డిఫరెన్స్ బిట్వీన్ ఇండియన్ కంపెనీ, ఫారెన్ కంపెనీ? ఇండియన్ కంపెనీ అయితే రిజిస్ట్రేషన్ ఇండియాలో ఉండాలి, ప్లేస్ ఆఫ్ బిజినెస్ ఇండియాలో ఉండాలి, ఆటోమేటిక్ గా మెంబర్స్ అందరూ కూడా ఇండియాలో ఉంటారు. ఫారెన్ కంపెనీ అయితే అలా కాదమ్మా. ఫారెన్ కంపెనీ ఏంటంటే రిజిస్ట్రేషన్ ఏమో అవుట్ సైడ్ ఇండియా, ప్లేస్ ఆఫ్ బిజినెస్ ఏమో ఇండియాలో ఉండాలి. మెంబర్స్ అందరూ కూడా రిజిస్ట్రేషన్ అవుట్ సైడ్ ఇండియా అయినప్పటికీ కూడా ఇండియన్ సిటిజన్స్ అయి ఉండాలి. ఓకేనా? ఇట్ మే బి నోటెడ్ దట్ వేర్ ఆల్ ద షేర్ హోల్డర్స్ ఆఫ్ ఎ కంపెనీ ఆర్ ఇండియన్ సిటిజన్స్, a company shall be called as foreign company if it is registered outside India. Any doubts? Last topic, national company and multinational company. ఒక కంపెనీ ఓన్లీ ఇండియాలోనే బిజినెస్ చేస్తుంది అనుకోమ్మా, అది నేషనల్ కంపెనీ. ఇండియా, శ్రీలంక, తైవాన్ ఇలా మొత్తం అన్ని 2-3 కంట్రీస్ లో బిజినెస్ చేస్తుంది అనుకోమ్మా, మల్టీనేషనల్ కంపెనీ.
మోర్ దాన్ వన్ నేషనల్ కంపెనీ, మల్టీనేషనల్ కంపెనీ. ఒక బిజినెస్ లోనే చేస్తుంటే, ఒక ప్లేస్ లోనే చేస్తుంటే అది ఓన్లీ నేషనల్ కంపెనీ. సో సచ్ కంపెనీస్ కన్ఫైన్ their operations within the boundaries of the country in which they are registered. ఏ కంట్రీలో అయితే రిజిస్టర్ అయ్యారో ఆ కంట్రీలోనే వాళ్ళు బిజినెస్ చేస్తారు అనుకోకపోతే నేషనల్ కంపెనీ అంటారు. Such companies which extend the areas of their operations beyond the country in which they are registered. ఎక్కడైతే రిజిస్టర్ అయ్యారో అక్కడ కాకుండా వేరే కంట్రీస్ లో బ్రాంచెస్, ఏజెన్సీస్ పెడుతున్నారనుకోమ్మా, వాటిలో ఉంటారు మల్టీనేషనల్ కంపెనీస్ అంటారు. ఓకేనా? ఎనీ డౌట్? ఫర్ ఎగ్జాంపుల్ యాపిల్ ఉందమ్మా, యాపిల్ కంపెనీ. సో యాపిల్ కంపెనీని ఎవరు కూడా ఫారెన్ కంపెనీ అనరు, మల్టీనేషనల్ కంపెనీ అంటారు. ఓకేనా? ఎందుకంటే దాని మెయిన్ బిజినెస్ వచ్చేసి అమెరికా, అది రిజిస్టర్ అయింది అమెరికా, కానీ దాని యొక్క ఏజెన్సీస్ ఇండియాలో ఉన్నాయి, చైనాలో ఉంది. ఓకేనా? ఇలా డిఫరెంట్ కంట్రీస్ లో దాని యొక్క బ్రాంచెస్ ఉంది. సో ఇట్ ఈస్ నాట్ మల్టీనేషనల్ కంపెనీ, ఇట్ ఈస్ నాట్ ఎ ఫారెన్ కంపెనీ. ఓకేనా? సో ఇవి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కంపెనీస్ అమ్మా. సో తేజస్వి ఓన్లీ సైడ్ హెడ్డింగ్స్ అవుతుంది. ఇప్పుడు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కంపెనీస్ సైడ్ హెడ్డింగ్స్ అవుతుందమ్మా. ఎవరికైనా డౌట్ ఉంటే తను చదివేసిన తర్వాత ఆ కంపెనీ పేరు చెప్తే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మళ్ళీ. ఓకేనా? స్టార్ట్ చేయండి. Chartered companies, statutory companies, registered companies, government company, private company, public company, companies limited by shares, companies limited by guarantee, unlimited companies, holding company, subsidiary company, Indian company, foreign company, national company, multinational company. ఎనీ డౌట్స్ టైప్స్ ఆఫ్ కంపెనీస్ లో ఎవరికన్నా? సో మనం కంపెనీస్ అనే చాప్టర్ లో కంపెనీ యొక్క మీనింగ్ చదివాం, కంపెనీ యొక్క ఫీచర్స్ చూసాం, టైప్స్ ఆఫ్ కంపెనీస్ కంప్లీట్ చేసుకున్నాం. ఇప్పుడు లాస్ట్ టాపిక్ మన కంపెనీ యొక్క అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ చూద్దాం. ఓకేనా? సో కంపెనీ యొక్క అడ్వాంటేజెస్ చెప్తున్నాడు. ఫస్ట్ వన్, లిమిటెడ్ లయబిలిటీ. సో నేను కంపెనీకి టోటల్ గా ఎంత అమౌంట్ కట్టాలి అనే ఐడియా నాకు ఉంటుంది ముందుగానే. నేను ఎన్ని షేర్లు తీసుకుంటే ఆ షేర్ యొక్క అమౌంట్ కడితే చాలు, ఇంకేమి నా దగ్గర నుంచి కంపెనీ ఎక్స్పెక్ట్ చేయదు. ఓకేనా? సో లిమిటెడ్ లయబిలిటీ అనమాట. సో లాస్లో మళ్ళీ నేను ప్రైవేట్ అసెట్లు అమ్మాలి, అలాంటి హెడేక్స్ నాకు ఉండవు. అలాంటి హెడేక్ లేదు కాబట్టి నాకు అది అడ్వాంటేజ్. Shareholders of a company are liable only to the extent of the face value of shares held by them. వాళ్ళు ఎన్ని షేర్స్ అయితే హెల్డ్ చేస్తారో, అంటే ఎన్ని షేర్స్ అయితే కొంటారో ఆ షేర్స్ యొక్క వాల్యూ కడితే చాలు, అంతకుమించి ₹1 కూడా కట్టాల్సిన అవసరం లేదు. లిమిటెడ్ లయబిలిటీ. దేర్ ప్రైవేట్ ప్రాపర్టీ, అండర్లైన్ అమ్మా, దేర్ ప్రైవేట్ ప్రాపర్టీ కెనాట్ బి అటాచ్డ్ టు పే ద డెట్స్ ఆఫ్ ద కంపెనీ. కంపెనీకున్న అప్పుల్ని తీర్చడానికి షేర్ హోల్డర్స్ యొక్క ఆస్తుల్ని అమ్మక్కర్లేదు. సో ద అడ్వాంటేజ్. thus the risk is limited and known. నాకు తెలుసు నేను ఎంత కట్టాలో, which is limited. This encourages people to invest their money in corporate securities. Thus, company form of organization contributes to the growth of economy. Okay, Namma? So, limited liability, నేను ఎంత కట్టాలో, ఎప్పుడు కట్టాలో నాకు క్లియర్గా తెలుసు. నా ప్రైవేట్ అసెట్స్ నేను అమ్మేసి అయితే మాత్రం నేను కంపెనీ యొక్క అప్పుల్ని తీర్చక్కర్లేదు. నా ప్రాఫిట్స్ నాకు వచ్చేస్తున్నాయి, నేను ఎంత క్యాపిటల్ కట్టాలో నాకు తెలుస్తుంది. ఇంకెంతకైనా కావాల్సింది ఏముంది క్యాపిటల్ కంపెనీస్ లో ఇన్వెస్ట్ చేయడానికి. సో ఇది నచ్చడం వల్ల మొత్తం అందరూ వచ్చి కంపెనీస్ లో ఇన్వెస్ట్ చేస్తున్నారు, విచ్ ఇన్ టర్న్ రిజల్ట్ ఇన్
గ్రోత్ ఆఫ్ ఇండియన్ ఎకానమీ. ఓకేనా? సో ఫస్ట్ పాయింట్ లిమిటెడ్ లయబిలిటీ అయింది. సెకండ్ పాయింట్, లార్జ్ ఫైనాన్షియల్ రిసోర్సెస్. ఎంతమంది షేర్ హోల్డర్స్ ఉంటే అంత క్యాపిటల్ నాకు అసలు నా కంపెనీకి క్యాపిటల్ లేదు అనే మాటే ఉండదు. నేను ఎన్ని షేర్స్ ఇష్యూ చేశానో అంత క్యాపిటల్ లాగా వస్తూ ఉంటుంది. ఓకేనమ్మా? ఫర్ ఎగ్జాంపుల్ 1000 షేర్ వాల్యూ 100 రూపీస్ అమ్మా. షేర్ వాల్యూ 100 రూపీస్. నేను 1000 షేర్స్ ఇష్యూ చేశాను. తేజస్వి, నాకు క్యాపిటల్ ఎంత? 10,000 షేర్స్ ఇష్యూ చేశాను. క్యాపిటల్ ఎంత? క్యాల్కులేటర్ ఉందా పక్కన? 1 lakh, sir. 10,000 షేర్స్ కి 1 lakh షేర్స్ ఇష్యూ చేశానమ్మా. 1 lakh షేర్స్ ఇష్యూ చేశాను. క్యాపిటల్ ఎంత? లార్జ్ ఫైనాన్షియల్ రిసోర్సెస్ అంటే అర్థం అది. నేను నా కంపెనీ షేర్స్ ఇష్యూ చేయడం పాపం, నాకు క్యాపిటల్ వస్తూనే ఉంటుంది. ఓకేనా? సో కంపెనీ ఫార్మ్ ఆఫ్ ఆర్గనైజేషన్ enables to mobilize huge financial resources because of limited liabilities and diffusion of ownership. It collects funds in the form of shares of small denomination so that people with small means can also buy them. Benefits of limited liability and transferability of shares attract investors. ఓకేనా? సో నాకు నచ్చకపోతే షేర్ అమ్మేసుకునే వెసులుబాటు ఉంది కాబట్టి జేబులో 100 రూపాయలు ఉన్న ప్రతి ఓడు కూడా షేర్ కొనొచ్చు. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ రిలయన్స్ కంపెనీ ఉంది. కొత్తగా ఒక కంపెనీని రిలయన్స్ కంపెనీ కొత్తగా కంప్యూటర్స్ కంపెనీలో దిగుతుంది అనుకుందాం. కంప్యూటర్స్ మ్యానుఫ్యాక్చరింగ్. రిలయన్స్ అంటే చాలా అందరూ కూడా షేర్లు కొంటారు. ఓకేనా? 1 lakh షేర్ 1 lakh షేర్స్ ని మార్కెట్ లో వదులుతుంది. ఓకేనా? ఒక్కొక్క దాని వాల్యూ 1 రూపీ. అంటే జేబులో రూపాయి ఉన్నవాడు ప్రతి ఒక్కరు కూడా రిలయన్స్ కి ఓనర్ అయిపోవడమే. ఎందుకంటే షేర్ హోల్డర్ ఇస్ నోన్ యాజ్ ఓనర్ ఆఫ్ ద కంపెనీ. అవునా కదమ్మా? ఓనర్ ఆఫ్ హౌ మచ్? టు హిస్ 1 షేర్ ఓన్లీ, టు ద ఎక్స్టెంట్ ఆఫ్ దట్ 1 షేర్ ఓన్లీ. ఓకేనా? సో లార్జ్ ఫైనాన్షియల్ రిసోర్సెస్ ని క్రియేట్ చేయగలదు కంపెనీ బై ఇష్యూయింగ్ షేర్స్. షేర్స్ ఇష్యూ చేస్తూ ఉంటే మనీ వస్తూ ఉంటుంది. ఓకేనా? అండ్ ఎవరైతే తక్కువ అమౌంట్ ఉందో వాళ్ళు కూడా ఏం చేస్తారమ్మా? షేర్స్ లో ఇన్వెస్ట్ చేస్తారు. ఈ ఎందుకు ఇన్వెస్ట్ చేస్తారంటే లిమిటెడ్ లయబిలిటీ అండ్ ట్రాన్స్ఫరబిలిటీ ఉంది కాబట్టి. ఇది సెకండ్ అడ్వాంటేజ్ అమ్మా. ఫస్ట్ అడ్వాంటేజ్ వచ్చేసి లిమిటెడ్ లయబిలిటీ, ఫస్ట్ అడ్వాంటేజ్. సెకండ్ అడ్వాంటేజ్ వచ్చి లార్జ్ ఫైనాన్షియల్ రిసోర్సెస్, కావాల్సినంత క్యాపిటల్ ని క్రియేట్ చేయొచ్చు కంపెనీ. థర్డ్ అడ్వాంటేజ్ అమ్మా, కంటిన్యూటీ ఆఫ్ ఎగ్జిస్టెన్స్. సోల్ ప్రొప్రైటర్ లాగా, పార్ట్నర్షిప్ లాగా ఓనర్ చచ్చిపోతే బిజినెస్ క్లోజ్ చేస్తారన్న భయం ఉండదు. షేర్ హోల్డర్స్ ఉన్నా లేకపోయినా ఓనర్స్ వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. కంపెనీ మాత్రం అలాగే ఉంటుంది. ఓకేనా? ఏ కంపెనీ ఈజ్ అన్ ఆర్టిఫిషియల్ పర్సన్ క్రియేటెడ్ బై లా అండ్ possesses independent legal status. It is not affected by the death, insolvency, etc. of its members. మెంబర్స్ చనిపోయినా, ఇన్సాల్వెంట్ అయినా కంపెనీని మూసేయాల్సిన అవసరం లేదు. Thus it has a perpetual existence. ఆ perpetual existence అంటే అర్థం ఏంటమ్మా? ఎన్నటికీ కంటిన్యూ అవుతూనే ఉంటుంది బిజినెస్. ఓనర్ చచ్చిపోయాడు, కంపెనీ కంటిన్యూ అవుతుంది. ఓనర్ ఇన్సాల్వెంట్ అయ్యాడు, కంపెనీ కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఓనర్ లునాటిక్ అయ్యాడు, కంపెనీ కంటిన్యూ అవుతూ ఉంటుంది. సో ఈ ఓనర్స్ తోటి కంపెనీ కంటిన్యూషన్ తోటి ఎలాంటి లింక్ లేదు. బోత్ ఆర్ ఇండిపెండెంట్. నెక్స్ట్ టాపిక్, బెనిఫిట్స్ ఆఫ్ లార్జ్ స్కేల్ ఆపరేషన్. సో దీనికి క్యాపిటల్, హ్యూజ్ క్యాపిటల్ వస్తుందని నేర్చుకున్నాం అమ్మ. హ్యూజ్ క్యాపిటల్ ఉంటే అది చేసే ఆపరేషన్స్, అది చేసే బిజినెస్ యొక్క స్కేల్ కూడా ఎలా ఉంటుందమ్మా?
హ్యూజ్ గానే ఉంటుంది. నా దగ్గర 1000 ఉందనుకోమ్మా, ఆ 1000 తోటే బిజినెస్ చేస్తా. నా ఆపరేషన్ చాలా లిమిటెడ్ గా ఉంటుంది. 10,000 అనుకోమ్మా, 10,000 తగ్గట్టు బిజినెస్ మీడియంగా ఉంటుంది. 1,00,000 ఉందనుకోమ్మా, ఎక్కువ బిజినెస్ చేయొచ్చు. సో కంపెనీ దగ్గర ఎక్కువ క్యాపిటల్ ఉంది, ఆటోమేటిక్ గా లార్జ్ స్కేల్ లో బిజినెస్ చేస్తుంది అది. The joint stock company is the only form of business organization which can provide capital for large scale operations. It results in large scale production, consequently lead to increase in efficiency and reduction in the cost of operation. It further opens the scope for expansion. డబ్బులు ఎక్కువ ఉంటాయి కదమ్మా, ఏం చేస్తుందంట, ఎక్స్పాండ్ చేసుకుంటూ వెళ్తుందంట. ఫస్ట్ బిజినెస్ ని ముంబైలో స్టార్ట్ చేస్తుంది, తర్వాత ఢిల్లీ, కలకత్తా, హైదరాబాద్ ఇలాంటి పెద్ద పెద్ద ఏరియాస్ లో ఎక్స్పాండ్ చేసుకునే అవకాశం ఉంటుంది. అండ్ లార్జ్ స్కేల్ ప్రొడక్షన్ చేస్తున్నారు కాబట్టి కాస్ట్ ఎలా ఉంటుందంటమ్మా, తక్కువగా ఉంటుంది. సో కాస్ట్ ఆఫ్ ఆపరేషన్ కూడా ఎలా ఉంటుందంట, రెడ్యూస్ అవుతుంది. రిడక్షన్ ఇన్ ద కాస్ట్ ఆఫ్ ఆపరేషన్. సో మీరు ఎప్పుడన్నా ఒక మార్కెట్కి వెళ్ళి ఒక ఐటమ్ 2 ఐటమ్స్ కొంటున్నారు, రేట్ తగ్గించడు. అలా కాకుండా లార్జ్ స్కేల్లో ఒక 1000 ఐటమ్స్ కొంటున్నారనుకో ఒకేసారి, అప్పుడు రేట్ తగ్గిస్తాడు. అవునా? ఎందుకు? వీఆర్ డూయింగ్ ఇన్ లార్జ్ స్కేల్. ఎక్కువ కొనుక్కుంటున్నాం కాబట్టి రేట్ తగ్గిస్తాడు. 1, 2 చేస్తాం అనుకో, 1, 2 కొనుక్కుంటున్నాం అనుకో, మార్కెట్కి వెళ్ళి రేటు తగ్గించడు. ఓకేనా? సో ఫోర్త్ అడ్వాంటేజ్, బెనిఫిట్ ఆఫ్ లార్జ్ స్కేల్ ఆపరేషన్. ఫిఫ్త్ వన్, లిక్విడిటీ. లిక్విడిటీ అంటే అర్థం ఏంటంటే అమ్మా, ఈ రోజు నేను రిలయన్స్ షేర్ నా చేతిలో ఉంది, నాకు అర్జెంటుగా డబ్బులు కావాలి. షేర్ వెళ్ళి హేమంత్ గడికి ఈ షేర్ ఇలా ఇచ్చేసి ఆ డబ్బులు ఇలా తీసుకొచ్చి నేను వెంటనే. ఓకేనా? ఎందుకంటే ట్రాన్స్ఫరబిలిటీ ఉంది కంపెనీస్ లో, ఎవరి కావాలి అమ్మేసుకోవచ్చు. ఓకేనా? స్టాక్ ఎక్స్చేంజ్ అంటే పెద్ద డీమ్యాట్ అకౌంట్ జరుగుతుంది మా ఫోన్ లో. నాకు ఈ షేర్లు అమ్మేస్తున్నానని చెప్తే కొనుక్కునే వాళ్ళు బోల్డ్ మంది ఉంటారు. వెంటనే నా డబ్బులు, నాకు లిక్విడిటీ అంటే డబ్బుల్లో నా షేర్ మనీలోకి మారిపోయే ఛాన్స్ చాలా ఫాస్ట్ గా ఉంటుంది. అది లిక్విడిటీ అంటారమ్మా. ద ట్రాన్స్ఫరబిలిటీ ఆఫ్ షేర్స్ యాక్ట్స్ యాజ్ అన్ యాడెడ్ ఇన్సెంటివ్ టు ఇన్వెస్టర్స్. ద షేర్స్ ఆఫ్ ఏ పబ్లిక్ కంపెనీ కెన్ బి ట్రేడెడ్ ఈజీలీ ఇన్ ద స్టాక్ ఎక్స్చేంజ్. చాలా ఈజీగా అమ్ముడుపోతాయి. చాలా ఈజీగా షేర్లు నాకు డబ్బుల రూపంలో మారిపోతాయి, పెద్దగా కష్టపడక్కర్లేదు. The public can buy shares when they have money. The prospective investors can invest and convert shares into cash whenever they need money. ఎప్పుడు డబ్బులు కంటే అప్పుడు దాన్ని షేర్స్ ని క్యాష్ లో మార్చేసుకోవచ్చు. సో నాకు ఈ రోజు నేను 1000 రూపాయలు షేర్ లో పెట్టి నాకు రేపు పొద్దున ఇష్టం లేకపోతే రేపే అమ్మేసుకోవచ్చు. లేదా నాకు ఎప్పుడు నీడ్ ఉంటే అప్పుడు నేను క్యాష్ లో మార్చేసుకోవచ్చు. మరి ఎప్పుడు నీడ్ ఉంటే అప్పుడు క్యాష్ లో మార్చేసుకుంటున్నా అంటే లిక్విడిటీ ఎక్కువగా ఉందా లేదా? ఎక్కువగా ఉంది. ఓకేనా? నెక్స్ట్ అమ్మ, ప్రొఫెషనల్ మేనేజ్మెంట్. సో కంపెనీ దగ్గర డబ్బులు ఎక్కువ ఉంటాయని నేర్చుకున్నాం కదా మా స్టార్టింగ్ లో. సో డబ్బులు ఎక్కువ ఉంటాయి కాబట్టి మంచి మంచి ప్రొఫెషనల్స్ నేను హైర్ చేసుకుని బిజినెస్ రన్ చేయిస్తాను. ఇప్పుడు సోల్ ప్రొపరేటర్ ఉన్నాడు, ఆడే రన్ చేయాలి, కానీ ఒక ప్రొఫెషనల్ తీసుకొచ్చి రన్ చేయించలేడు. ఎందుకంటే శాలరీ ఇవ్వాలి, అడిగి అంత శాలరీ ఇచ్చే కెపాసిటీ సోల్ ప్రొపరేటర్ ఉండదు. పార్ట్నర్స్ ఉన్నారనుకో, మా పార్ట్నర్సే ఒక్కొక్కడు ఒక్కొక్క వింగ్ తీసుకుంటాడు కంపెనీ బిజినెస్ లోని. ఎందుకంటే బయట అయితే మళ్ళీ వాళ్ళకి రెమ్యూనరేషన్ ఇవ్వాలి. ఓకేనా? కానీ కంపెనీకి ఆ కకృతి లేదు. కంపెనీకి బోల్డ్ అంత క్యాపిటల్ ఉంది. సో ప్రొఫెషనల్స్ ని హైర్ చేసి వాళ్ళ చేత బిజినెస్ రన్ చేయిస్తుంది. మంచి మంచి ఐఐటిఎన్స్ ని, ఐఐఎంస్ లో చదివిన వాళ్ళని, సిఎస్ ని, సిఎస్లని, సిఎంఏని, ప్రొఫెషనల్స్ ని హైర్ చేసి వాళ్ళ చేత బిజినెస్ రన్ చేస్తుంది. ఖచ్చితంగా ప్రాఫిట్లు వస్తాయి. Companies, because of the complex nature of activities and large volume of business, require professional managers at every level of their operation. This lead to efficiency in management of their business affairs. Professionals పెడుతున్నారు కాబట్టి ఎఫిషియన్సీ పెరుగుతుందండి బిజినెస్. అండ్ లాస్ట్, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్. అమ్మ, ప్రతి కంపెనీ కూడా R&D డిపార్ట్మెంట్ ఉంటుందమ్మా, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్. ఆ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ ఉంది కాబట్టి ఈ రోజు మనం ఆన్లైన్ లో ఇలా కూర్చొని చదువుకోగలుగుతున్నాం. ఓకేనా? ఎందుకంటే నార్మల్ మొబైల్ ఎలా ఉండేది, కీప్యాడ్ మొబైల్ ఉండేది. దాని మీద రీసెర్చ్ చేసేవాళ్ళు. రీసెర్చ్ చేసి కీప్యాడ్ మొబైల్ కాస్త టచ్ మొబైల్ అయింది. నార్మల్ ఇంటర్నెట్ ఉండేది వరకు. 2G వచ్చింది, 3G వచ్చింది, ఇప్పుడు 4G వాడతాం. ఓకేనా? సో
ఎప్పటికప్పుడు ఒక ప్రోడక్ట్‌ని అలా ఈ ఒక ప్రోడక్ట్ వచ్చిందని చెప్పి దాన్ని అక్కడితో వదిలేరమ్మా. దాని మీద రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ రీసెర్చ్ చేస్తూ ఉంటారు. రీసెర్చ్ చేయగానే ప్రోడక్ట్‌ని డెవలప్ చేస్తూ ఉంటారు. సో, ఇలాంటి పెద్ద పెద్ద కంపెనీస్ వాళ్ళ ప్రొడక్ట్స్‌ని అక్కడితో ఆపేయకుండా వాటి మీద రీసెర్చ్ అనేవి స్టార్ట్ చేస్తే దాని మీద కొంత అమౌంట్ పెడతాయి. ఓకేనా? సో, రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్‌కి కూడా వీళ్ళకి జరిగిన హ్యూజ్ మనీ ఉపయోగపడుతుంది. A company generally invests a lot of money on research and development for improved process of production, designing and innovative new products, improving quality of product, new ways of training in staff, etc. సో ఇన్ని విధాలుగా వాళ్ళు కొత్తగా రీసెర్చ్ చేసి కొత్త టెక్నిక్స్ తోటి ప్రొడక్ట్స్‌ని తయారు చేస్తారు. తక్కువ అమౌంట్ తోటి ఎక్కువ ప్రొడక్ట్స్ ఎలా తయారు చేయాలి? లేదా ఇప్పుడున్న టెక్నాలజీ కన్నా మంచి టెక్నాలజీ ఎలా తయారు చేయాలి? ఇలాంటివన్నీ కూడా రీసెర్చ్ ద్వారా వాళ్ళు చేయగలరు. ఎందుకంటే వాళ్ళ దగ్గర హై క్యాపిటల్ ఉంటది కాబట్టి. అదొక అడ్వాంటేజ్. అండ్ లాస్ట్ అడ్వాంటేజ్ టాక్స్ బెనిఫిట్స్. Although the companies are required to pay tax at a high rate in effect, their tax burden is low as they enjoy many tax benefits under Income Tax Act. అమ్మా నార్మల్‌గా అయితే ఒక కంపెనీ దానికొచ్చిన ఇన్‌కమ్‌లో 30% టాక్స్ కట్టాలి గవర్నమెంట్‌కి. 30% అంటే ఏంటంటే రూ. 100 సంపాదించిందేమో రూ. 100 సంపాదిస్తే కంపెనీ రూ. 30 ఏం చేయాలి? గవర్నమెంట్‌కి ఇచ్చేయాలి. ఆ రూ. 70 మాత్రమే ప్రాఫిట్స్‌ని షేర్ హోల్డర్స్‌కి పంచాలి. 100 వస్తే 100 పంచేయకూడదు. 100లో రూ. 30 టాక్స్ కట్టి అప్పుడు మిగతాది వీళ్ళు తీసుకోవాలి. సార్ టాక్స్ కట్టాలంటున్నారు కదా! అది అడ్వాంటేజ్ ఎలా అవుతుంది? అది అడ్వాంటేజ్ ఎలా అయింది? అడ్వాంటేజ్ అయిందమ్మా. ఎలా అడ్వాంటేజ్ అయిందంటే ప్రతి కంపెనీ 30% కట్టక్కర్లేదు. ఎందుకంటే their tax burden is low as they enjoy many tax exemptions. కొన్ని ఎగ్జంప్షన్స్ ఇస్తారంట కంపెనీస్‌కి. సో, ఎగ్జంప్షన్స్ ఇచ్చేటప్పుడు టాక్స్ కట్టే బర్డెన్ కూడా అవుతదంట తగ్గిపోతుంది. సో, అదొక టాక్స్ బెనిఫిట్. నార్మల్‌గా 30% కట్టాలి. కానీ 30% వరకు కట్టకుండా కంపెనీస్‌కి ఏం ఇస్తదంటే గవర్నమెంట్ ఎగ్జంప్షన్స్ ఇస్తదంట. ఓన్లీ గవర్నమెంట్‌కి మాత్రం ఇస్తది ఎగ్జంప్షన్స్. పార్ట్నర్‌షిప్ ఫర్మ్స్‌కి సోల్ ప్రొప్రైటర్స్‌కి ఆ ఎగ్జంప్షన్స్ లేదు. ఓన్లీ కంపెనీస్‌కి ఎగ్జంప్షన్స్ ఉన్నాయి. ఎగ్జంప్షన్స్ ఉండడం ఇన్‌కమ్ టాక్స్ యాక్ట్‌లో సెపరేట్‌గా కంపెనీస్‌కి ఎగ్జంప్షన్స్ అనేవి ఉండడం కంపెనీస్ యొక్క అడ్వాంటేజ్ అని చెప్పింది. ఓకేనా? సో, ఇవి 8 అడ్వాంటేజెస్ అమ్మా. డౌట్స్ ఉన్న వాళ్ళు అడగొచ్చు. చందరు హెడ్డింగ్స్ చదవమా ఫాస్ట్‌గా. అడ్వాంటేజెస్. Limited liability, large financial resources, continuity of existence, benefits of large scale operations, liquidity, professional management, research and development, tax benefits. ఓకే. సో, నెక్స్ట్ డిసడ్వాంటేజెస్ ఉన్నాయమ్మా. సో, రేపు డిసడ్వాంటేజెస్ అండ్ క్వెషన్ ఆన్సర్స్ కూడా టిక్ పెట్టుకుందాం. సో, రేపటితో ఈ చాప్టర్ అవుతుంది. జాయింట్ స్టాక్ కంపెనీ ఫార్మేషన్ చాప్టర్ అయిపోతుందమ్మా రేపు. రేపటితో లాస్ట్. రేపంతా ఈ చాప్టర్ దీని యొక్క క్వెషన్ అండ్ ఆన్సర్స్ ఇంకొకసారి రివిజన్ చేసుకుంటే ఈ చాప్టర్ కంప్లీట్ చేద్దాం. ఓకేనా? సరే అయితే రేపు మీట్ అవుదాం. అంతకన్నా ముందు